వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారాపిల్ల సిరిని. సో అందరు ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి 4 PM నుంచి 10 PM వరకు మేమైతే విలేజ్లో ఏమేమి చేశానో ఈ వ్లాగ్లో చూపెడతానండి. సో ఏం లేదు, ఆ రోజైతే మేమైతే పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళినాక ఎవరైనా జల్దీ వచ్చేస్తారండి, ఎవరు రారు కాబట్టి. సో నాకైతే పల్లెటూరు వాతావరణం అయితే చాలా ఇష్టం, అందుకనే ఈ వ్లాగ్ చేయడం జరిగింది. సో మేమైతే మంచిగా ఆ రోజు కల్లాపు చల్లేసిన తర్వాత నేనైతే ఇలా ముగ్గు పెట్టేశానండి. సో పెట్టేసిన తర్వాత పిల్లలతోనైతే చాలా బాగా ఆడుకున్నాను. కాసేపు వాళ్ళతో సరదాగా టైంపాస్ చేశాను. నేను కూడా చాలా మంచిగా అనిపించింది. పల్లెటూరులో ఎంతమందికి ఉండాలనేది ఇష్టం అండి, నాకైతే కమెంట్ చేయండి. పల్లెటూరులో ఉండే స్వచ్ఛమైన గాలి, అలాగే స్వచ్ఛమైన చల్లదనం, స్వచ్ఛమైన వాతావరణం అయితే చాలా ఇష్టం. పైగా మా అమ్మ ఊరైతే మంచిగా రోడ్ పక్కనే ఉంటుంది. అలా బస్ని చూసుకుంటూ మేమైతే ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాము, చాయ్ తాక్కుంటూ. సో మీ దగ్గర కూడా అలానే ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇలా పల్లెటూరులో ఉంటే. సో పైగా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడకపోతే 1 day ఉండాల్సింది 10 days ఉండేసి వస్తామండి. అలా ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే. నాకైతే చాలా ఇష్టం. ఎవరికైనా ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఎవరికి ఉండదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండడం అనేది? నాకైతే చాలా బాగా ఇష్టం. పైగా అది కూడా 10 days, పక్క 1 month అయినా కూడా నేను ఉండగలుగుతాను. సో పిల్లలతో ఆడుకున్న తర్వాత అయితే మేమైతే కొంచెం అప్పాలు తినబుద్ధి అయిందండి. సో తినబుద్ధి అయిన తర్వాత మేమైతే ఎలా చేస్తారో కూడా మీకు తెలిసే ఉంటుంది. కొంచెం బియ్యం పిండి, దాంట్లో కారం, పప్పు, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు వేసి కొంచెం పిసుక్కొని తర్వాత ఉండలాగా చేసుకొని మేమైతే అప్పాలు చేసుకోవడమే. చేసుకున్న తర్వాత అయితే మా పిన్ని అయితే మంచిగా ఇలా గోలిస్తుంది చూడండి. మా పిన్నికి అయితే నేను సహాయం చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను. కొంచెం తీసుకొచ్చి మా పిన్నికి అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నాను. సో చూడండి, పిల్లలు నిజంగా చెప్పాలంటే 2 daysలో ఖతం అయిపోయినాయండి అప్పాలు అయితే. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటే పిల్లలు పిడుగులు నాకైతే కమెంట్ చేసేయండి. ఎవరెవరి ఇంట్లో ఉన్నారు కూడా నాకైతే కమెంట్ చేసేయండి. ఎందుకంటే సమ్మర్ కదా, సమ్మర్ వెకేషన్ అయితే పిల్లలైతే మొత్తం అందరు ఇంటికాడ ఉంటారు కాబట్టి ఇట్లా ఏదో ఒక స్నాక్స్ గురించి అయితే వెతుకుతూ ఉంటారు. అందుకని మా పిన్ని వచ్చేసి మా మామయ్య పిల్లలు ఉంటారు, మా పిన్ని పిల్లలు ఉంటారు, మా అత్తమ్మ పిల్లలు, పక్కింటోళ్ళు, వాళ్ళు ఇల్లు మొత్తం వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ అయితే కలిసేసి మా పిన్ని అయితే ఇలా చేస్తూ ఉంది. తర్వాత మా అమ్మమ్మ వచ్చేసిన తర్వాత అయితే బజార్కి వెళ్ళిందండి. బజార్ నుంచి మాకైతే డైలీ తీసుకొస్తుంది. తను కలు తాగుతుంది. పెద్దవాళ్ళు కదండి, ఏదో ఒకటి తాగని వాళ్ళకైతే మనసులో పట్టదు కాబట్టి పోనీలేండి, ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో ఏం చేస్తారు వాళ్ళు. సో మా అందరి కోసం అయితే మిర్చి తీసుకొచ్చింది. పిల్లల కోసం అయితే మంచిగా లేచి తీసుకొచ్చింది. ఇక్కడ చూడండి, నేనైతే మంచిగా చూపెడుతున్నాను. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. పొద్దున లేవంగానే మా డైలీ వ్లాగ్ ఇట్లానే ఉంటుంది చూడండి. పొద్దున లేసుడితోనే మేమైతే పాటలు పెట్టుకుంటాము, మంచిగా ఎంజాయ్ హుషారుగా లేస్తాము. ఆ డే మొత్తం మంచిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ నేను చూడండి చెప్తున్నాను, నేను ఇప్పుడు లేసానని చెప్పేసి పిల్లలందరితో ఆడుకొని మంచిగా లేస్తాను నేనైతే మంచిగా. సో ఆ రోజు మొత్తం యాక్టివిటీగా ఉండాలని చెప్పేసి మేమైతే పాటలు పెట్టుకొని మేమైతే దుంకుతాము. అంతటిలోపే మా అత్తమ్మ అయితే మంచిగా మక్క రొట్టె వేసింది. ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్ చేసేయండి. మక్క రొట్టె తినడం అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇట్లా అవ్వాలనుకునే వాళ్ళు మక్క రొట్టె లేకుంటే జొన్న రొట్టె, కొంచెం చపాతి అట్లా తినండి. మా దాంట్లో అయితే ఎస్టీలో అయితే మెయిన్గా ఫుల్ మక్క రొట్టె అండ్ జొన్న రొట్టె తింటారు. సో ఇక్కడ చూసిన తర్వాత అయితే మా మామ అయితే కొంచెం మటన్ తీసుకొచ్చారు, ఎందుకంటే మేము అందరం ఉన్నాం కాబట్టి. సో పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు మటన్ కూడా. సో మటన్లోకి కాంబినేషన్గా అయితే మా అత్తమ్మ అయితే మక్క రొట్టె ప్రిపేర్ చేసిందండి. చూడండి ఎంత బాగా ప్రిపేర్ చేస్తుందో. నేనైతే ఫుల్ వీడియో కావాలంటే కూడా నేను చాలాసార్లు చేశాను. ఇంకా మీకు క్లారిటీగా రావాలని చెప్పేసి నేను 3-4 టైప్స్ ఆఫ్ మక్క రొట్టె అయితే నేను వీడియో వ్లాగ్ చేసి మీకు చూపెడతానండి. అక్కడ కూడా నేర్చుకోవచ్చు, ఈజీ. అండ్ ఇక్కడ చూడండి, అదే రోజు అయితే మేము మంచిగా బయట ఇక చూడండి ఎంత చల్లగా ఉందో, హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అందరు అక్కడనే వస్తారు, అక్కడనే వచ్చి కూర్చుంటారు. అలాగే చేపలు ఫ్రెష్గా దొరికాయి. ఎవరికి మా మామకైతే ఫ్రెష్గా దొరికేసరికి మా మామ అయితే తీసుకున్నాడు. సో ఇట్లా ఎవరికి ఇష్టం కట్టెల పొయ్యి మీద చేసుకొని తినడం అయితే ఎంతమందికి ఇష్టం? మాకైతే బాగా ఇష్టం. ఇట్లానే కొంచెం టేస్టీగా ఉంటుంది, మంచిగా వేస్తుంది మా అమ్మమ్మ అయితే. ఇట్లు కూర ఉడుకుతూ ఉంటే మేము ఇటు కన్వర్జేషన్ చేసుకుంటూ ఉంటాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. సో కూర అయిపోయిన తర్వాత కూడా ఆ రోజు నైట్ కూడా మా అత్తమ్మ అయితే కొంచెం మాకు ప్రిపేర్ చేసింది మక్క రొట్టె అయితే. మేము చాలా ఎంజాయ్గా తిన్నాము, చాలా హ్యాపీగా అనిపించింది. పల్లెటూరు వాతావరణం అయితే ఎంతమందికి ఇష్టం ఉండదు చూడండి, నాకైతే చాలా ఇష్టం. మేమైతే మంచిగా ఇట్లా తినేసి హాయిగా మేమైతే ప్రశాంతంగా కొన్ని మాటలు మాట్లాడుకొని అందరం కూడా మేము బయటనే పడుకుంటాము. సమ్మర్ కదండి, బయట అందరు చాలామంది బయట పడుకుంటారు. మ్యాక్సిమం తండల వాళ్ళైతే. నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ బంజారాపిల్ల సిరి.